ఈరోజు మనం చేసుకునే ఐటెము పులకం. దేవుడికి ఇష్టంగా పెట్టుకోవచ్చు, మనం తినటానికైనా చేసుకోవచ్చు. ఇది దానికి కావాల్సిన ఐటమ్స్: 1 కప్పు బియ్యము, పెసరపప్పు, చాయిపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. మనం 1/2 కప్పే పెసరపప్పు కావాల్సింది. కరివేపాకు, కొత్తిమీర, మిరియాల పొడి, పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా అల్లం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాము, కొద్దిగా నెయ్యి, సాల్ట్. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాము. కొద్దిగా దానికి తగినంత నూనె పోసుకోవాలి. దానికి తగినంత నూనె పోసుకున్నాను. తగినంత నూనె పోసా. చాయిపప్పు కొద్దిగా మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. దీనికి కొలతలంటూ ఏమి ఉండవు. ఆవాలు కొద్దిగా 1 స్పూన్ ఆవాలు వేసుకున్నాము. ఇప్పుడు పెసరపప్పు 1/2 కప్పు. ఇది బాగా యాగాలి. బాగా ఎర్రగా యాగాలి పెసరపప్పు. ఇది మొత్తం మనం వేసింది చాయిపప్పు అంతా కూడా బాగా ఏగిపోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. 2 ఎండుమిర్చి తుంచుకుని వేసుకున్నాం. బాగా ఇది ఎర్రగా ఏగిపోవాలి. అల్లం పేస్టును, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, 4 కాయలు పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా, యాగాలి. తర్వాత కొద్దిగా నెయ్యి, కొద్దిగా రుచికి మనం వేసుకునేది. జీలకర్ర ఎంత ఎక్కువ వేసుకుంటే దీనికి అంత రుచి అని 1 స్పూన్ వేసా జీలకర్ర. ఇది 1 చెంచాడు. మనము బియ్యం దేంతో పోసుకుంటున్నామో కప్పు బియ్యానికి కప్పు నీళ్ళే పోసుకోవాలి కొలత. నేను ఆల్రెడీ ముందే పొయ్యి మీద నీళ్లు పెట్టుకుని కాగబెట్టుకుని పెట్టుకున్నా, పోసేసాను. దానికి తగినంత ఉప్పు, తగినంత 1/2 స్పూన్ వేసుకున్నాం. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి, అది చూసుకుని వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసుకుని వేసుకోవాలి. మిరియాల పొడి ఈ ఎసరులో వేసేయాలి. బాగా ఎసరు మరుగుతుంది కదా, మరుగుతూ ఉండగా కడిగి పెట్టుకున్నాము మనం బియ్యం వేసేసాము. 1 కప్పుడే బియ్యం. ఇది మొత్తం బాగా ఉడికిపోవాలి. దీన్ని మూత పెట్టుకుని ఉడికిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. మూత పెట్టాము. ఫుల్గా మూత పెట్టకూడదు. ఫుల్గా మూత పెడితే పొంగిపోయి మనం వేసిన ఆయిల్ అన్నీ పొంగిపోయి మొత్తం పోతే అప్పుడు టేస్ట్ ఉండదు. కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకోవాలి మూత.
దేవుడి నైవేద్యానికి పెట్టుకోవచ్చు, మనం టిఫిన్ కింద కూడా చేసుకుని తినవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.